తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమునకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మనము గత కొద్దిగా కాలము నుంచి యోషియా గ్రంథాన్ని ధ్యానించడము అనేది ప్రారంభించాము. యోషియా గ్రంథాన్ని ఒకవేళ మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇతని యొక్క జీవితము ఎలా ఉన్నది, యోషియా అనేది దేవుడు యోషియాకు ఒక వ్యభిచారిని లేదా ఒక వేశ్యను వెళ్ళి వివాహము చేసుకోమని తెలియజేసినప్పుడు ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా మరి దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ మాట మేరకు ఆయన వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది చూసాం. ఆయన పెళ్లి చేసుకుంది ఎవరి కోసము అంటే తన కోసమో, తన కుటుంబం కోసమో, తన ఆస్తి కోసమో కాదు. తను పెళ్లి చేసుకుంది ఎవరి కోసము అంటే తన ప్రజలు పాపములో ఉన్నారు కాబట్టి ఆ పాపము నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి యోషియా ఒక వేశ్యను వివాహము చేసుకోవడము అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పాపములో ఉన్న మన కుటుంబాలను, అవిశ్వాసములో ఉన్న మన సమాజాన్ని బయటికి తీసుకురావడానికి మనము కూడా ఏమి చేయాలి అంటే చాలా కష్టపడాలి. ఈరోజు చూడండి, యోషియాలాగా మనం ఉంటున్నామా అంటే అస్సలు ఉండడం లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక వేశ్య పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని, ఎంతో భారమైన పని, ఎంతో కష్టమైన పని అయినప్పటికీ, ఎంతో భారమైన పని అయినప్పటికీ అతను ఏం చేశాడంటే ఆ మాటను ప్రకారంగా వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము ద్వారా ప్రజలను దేవుని యొద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా చూడండి, మీ కుటుంబాన్ని అంటే అన్నో, తమ్ముడో, అమ్మో, నాన్నో, భర్తో, భార్యో ఎవరో ఒకళ్ళు మన కుటుంబంలో కూడా ఏమైపోతారంట, దేవుని దగ్గరికి రాకుండా దారి తప్పిన వాళ్ళుగా ఉంటారు. యోషియా కష్టపడినంతగా ఈరోజు మన కుటుంబం కోసం మనం కష్టపడుతున్నామా? అసలు కష్టపడాలన్న ఆలోచనైనా మనకు ఉన్నదా? కాబట్టి యోషియా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే 2వ అధ్యాయానికి వచ్చేపాటికి యోషియా 3 పిల్లలను కన్నాడు. పెళ్లి చేసుకుంది దేవుని కోసమే, పిల్లల్ని కనింది కూడా దేవుని కోసమే. అంటే అతని జీవితం అంతా కూడా ఎవరికి దారపోసాడు? దేవుని కోసం. ఈరోజు ఒకవేళ మన జీవితాలు ఎవరికి దారపోసాం అని ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకోండి, ఎవరి కోసం దారపోస్తాం? తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుంటాం. భర్త తాగుబోతోడైనా తిరిగిపోతోడైనా భర్తతో ఏం చేస్తాం? సర్దుకుంటూ ఉంటాం. భార్యకు వంటలు వచ్చినా సంసారం చేయడం రాకపోయినా భార్యను కూడా ఏం చేస్తామంట? సర్దుకుపోతూ ఉంటాం. అంటే మన జీవితాలు మాత్రం ఎవరి కోసం నడిపించుకుంటామంటే మన కోసం నడిపించుకుంటాం. కానీ నిజమైన భక్తులు వాళ్ళ యొక్క జీవితాలు ఎవరి కోసం జీవిస్తారంటే యోషియా కోసం జీవిస్తూ ఉంటారు. ఈరోజు మనము కూడా యోషియా పిల్లల్ని కన్నాడు, మనం కూడా ఎవరిని కంటున్నాం? పిల్లల్ని కంటున్నాం. ఈ పిల్లల ద్వారా సమాజానికి మంచి చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడూ పిల్లల్ని కన్నాము, పెద్దోళ్ళని చేశాము, మంచి బట్టలు ఇచ్చాము, మంచి చదువులు చదివించాము, మంచి ఉద్యోగం ఇప్పించాం అని అనుకుంటాం. కానీ మన పిల్లల ద్వారా సమాజానికి మంచి చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటామా? అసలు ఇలాంటి ఆలోచన అనేది మన జీవితాల్లో ఎప్పుడైనా చేస్తామా? చెయ్యం. కానీ భక్తుడైన యోషియా మాత్రము పెళ్ళి దేవుడి ప్రణాళిక, పిల్లల్ని కనడము దేవుని చిత్తము, వాళ్ళు బ్రతకడము కూడా ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. అంటే ఈరోజు భక్తులుగా మనం జీవిస్తున్నాము అంటే మన జీవితాలు కూడా యోషియా లాంటి జీవితాలు మనము జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
తరువాత ఇతను పెళ్లి చేసుకుంది కానీ పిల్లల్ని కనింది కానీ ఎవరి కోసం? ప్రజల కోసం. అంటే దేవుడు ప్రజల కోసం చేయమన్నాడు కదా. కానీ ఈ ప్రజలు మాత్రము ఏ మాత్రము చలించడం లేదు, ఏ మాత్రము కూడా వాళ్ళు మారడం లేదు. అంటే కొంతమంది మీరు గమనించండి, మీరు కొంతమందిని గమనించినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని వాక్యము ఎంత విన్నా కూడా, లోకంలో కూడా ఒక మాట ఉంటుంది అన్నమాట, చెవులేని వాడి దగ్గర ఎవరు పాడితే ఏముంది, ఆడికి ఏమవుదంట, వినపడదు. యోషియా పెళ్లి చేసుకుందే కానీ పిల్లల్ని కనిందే కానీ ఎవరి కోసం అంట? దేవుని కోసం. పెళ్లి చేసుకుందే కానీ పిల్లల్ని కనింది దేవుని కోసము, ప్రజలను మార్చడానికి. కానీ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారంటే 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఆయన మాట వినడం లేదు. వీళ్ళ హృదయాలు ఎలాగయ్యాయంటే క్రొవ్వి పట్టాయి అని అంటారు కదా. పిల్లలు కూడా అల్లరి చేస్తే నీకు మదం బాగా పెరిగిపోయింది, కొవ్వు పట్టి తిరుగుతున్నావు అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఈ ప్రజల పరిస్థితి కూడా ఎలా ఉన్నదంటే అలాగే ఉంది. దేవుడేమో నీ కోసము చాలా చేస్తూ ఉంటాడు, నువ్వు మాత్రం ఎవరిని తెలుసుకోవడం లేదు, దేవుణ్ణి తెలుసుకోవడం లేదు. దేవుడి కోసము ప్రకటన చేస్తున్న యోషియా మాటలు కూడా నువ్వేం చేయడం లేదంట, లెక్క చేయడం లేదు. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ధారాళంగా దేవుడు వాక్యము యోషియా ప్రకటిస్తున్నా కూడా వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారంటే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. అయితే 4వ వచనం, 4వ అధ్యాయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీల పాపము హద్దు మీరింది. ఇంకా హద్దు మీరడము అంటే ఏమిటి అంటే, తినడానికి తిండిచ్చింది ఎవరంటే దేవుడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చింది ఎవరంటే దేవుడు, జీవించడానికి జీవితాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడు. వీటన్నిటినీ వీళ్ళు దేవుడికి ఖర్చు పెట్టకుండా ఎవరికి ఖర్చు పెడుతున్నారంటే అన్య దేవతలకు ఖర్చు పెట్టడం అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళ శరీరాలను దేవుడికి అర్పించమంటే వీళ్ళ శరీరాలను ఎవరికి అప్పచెప్తున్నారంటే అక్కడ వ్యభిచారానికి అప్పచెప్తున్నారు, అన్య విగ్రహాలకు అప్పచెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ 4 అధ్యాయాలు అనేది ఇక్కడ దాకా మనము విశ్లేషణ చేసి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము 5వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం. చూడండి, మరి పేజీ నెంబర్ ఎవరైనా తెలియజేయండి. 747వ పేజీ యోషియా గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి. ఇక్కడ యోషియా మాట్లాడడం ప్రారంభించి మొట్టమొదటిగానే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యాజకులారా నా మాట ఆలకించుడి. తర్వాత ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా నా మాట ఆలకించుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆలకించుడి అని తెలియజేస్తున్నాడు అంటే ఇప్పటిదాకా యోషియా మాటలు వాళ్ళు విననట్టేనా? వినడము లేదు. కాబట్టి యోషియా ఏం చేస్తున్నాడంటే ఇంకా బ్రతిమలాడడం అంటారు కదా, బుజ్జగించడం అంటూ ఉంటారు కదా. అంటే యోషియా తన ప్రజలను బుజ్జగించే పని చేస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు దేవుని మాట ఆలకించడం లేదు, దేవుడు మీకోసం చేసింది మీరు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు అనే దానితో ఆయన ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 5వ అధ్యాయం మనతో ఏం మాట్లాడుతుంది. ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు మనతో ఏం మాట్లాడుతుందో మనం బాగా అర్థం చేసుకోవాలి. మొన్న మేము కూడా కొండపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టీ పెట్టడం ప్రారంభించారు. నేను తాగను. డ్రింక్ పెట్టడం ప్రారంభించారు, తాగడం. నేను తాగను. నా ఉద్దేశం ఏమిటి? మీరు ఏది ఇచ్చినా నేను తాగే పరిస్థితుల్లో నేను లేను. నా కోసం మీరేమి కూడా అంటే మీరు ఏది ఇచ్చినా కూడా అంటే నేను వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నా, నేను ఏది కూడా తాగే పరిస్థితుల్లో నేను లేను అని చెప్పాలనుకుంటున్నా. అంతేనా? అది వాళ్ళకి అర్థమైంది అనుకోండి, నాకు డ్రింక్ ఇవ్వడం ఏం చేస్తారు? ఆపేస్తారు. టీ ఇవ్వడం ఏం చేస్తారు? ఆపేస్తారు. దేవుడు కూడా
తన బైబిల్ ద్వారా మనకి ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఏమి చెప్పాలనుకుంటుందో ముందు మనం బాగా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడే మనకు ఆ విషయం ఏమైందంట బాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ 5వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు యాజకులకు, రాజులకు, ప్రజలకు, ఎవరెవరికంట? యాజకులకు, రాజుకు, ప్రజలకు ఏమి చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు దేవుడి యొక్క హెచ్చరికలు కనబడుతూ ఉంటాయి. ఎవరెవరికి హెచ్చరిస్తూ ఉన్నాడు? యాజకులకు, రాజులకు, ప్రజలకు. అంతేనా? అయితే సబ్ పాయింట్స్ అంటారు కదా, మీరు చూడండి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం దాకా ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు ఆరోపిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు ఎక్కడెక్కడ బలహీనతలు కలిగి ఉన్నారో అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మీరు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల లోపాలు ఏవేవి ఉన్నాయి అనేది దేవుడు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. తర్వాత 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చూస్తున్నప్పుడు ప్రజల యొక్క దోషాలు, అంటే ప్రజలు చేసే తప్పిదాలను మరింత వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 7 నుంచి లేదా 8 నుంచి 15 దాకా చూస్తున్నప్పుడు మొదట ఏం తెలియజేశాడంట? వాళ్ళు చేసే తప్పులను దేవుడు తెలియజేశాడు. ఆ తప్పుల వల్ల వాళ్ళు ఎలాంటి దోషాల్లో పడిపోయారో తెలియజేశాడు. ఆ తప్పులు, దోషాలు చేయడం ద్వారా వాళ్ళకి ఎలాంటి శిక్ష వచ్చిందో తెలియజేశాడు. మీరు ఒక కోణాన్ని పరిశీలించండి. కోర్టులోకి వెళ్ళినప్పుడు అవతల ఒక లాయర్ ఏం చేస్తాడంటే మనం చేసిన తప్పులను ముందు ఏం చేస్తాడు? ఆరోపిస్తాడు. నువ్వు దొంగవి అని ఆరోపిస్తాడు. ఆ దొంగతనం ఎందుకు చేశాడో తర్వాత నిరూపిస్తాడు. అంతేనా? ఈ ఆరోపణ, ఈ నిరూపణ ఒక్కటైనప్పుడు ఏమొచ్చిందంట? శిక్ష వచ్చింది. అర్థమైందా మీకు? కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా దేవుడు ఇదే విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యోషియాలో మీకు ఒక మంచి లాయర్ కనపడుతున్నాడు. అంటే ఒక ప్రవక్త కానీ, ఒక దేవుని సేవకుడు కానీ ఎలా ఉండాలంటే అవతల వాళ్ళను బాగా అబ్జర్వ్ చేయాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు సేవకులు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మా లోపాలు చెప్తూ ఉన్నారు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ మీ లోపాలను బాగా అబ్జర్వ్ చేసే పని ఎవరికి అప్పచెప్పాడో తెలుసా? దేవుడు సేవకుడికే అప్పచెప్పాడు. అంటే సేవకుడు మీ ప్రతి ఆలోచనను, ప్రతి అడుగులను, ప్రతి తప్పిదాలను ఎవరు అబ్జర్వ్ చేయాలంట? సేవకుడు చెయ్యాలి. కాబట్టే సేవకుడు ఏం చేస్తాడంటే అప్పుడు తెలుసుకున్నప్పుడే వాళ్ళ తప్పులను ఎలా సరిచేయాలో తన బోధ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? సరే, మంచిది. ముందుకు వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ 1వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఆలకించుడి అని చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేయడం లేదు? ఆలకించడం లేదు. మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను మీరు గమనించినప్పుడు, మీరు బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుంది అంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం, బైబిల్ ఈరోజు మనకేం తెలియజేస్తుంది అంటే గ్రామాలే కానీ, పట్టణాలే కానీ, దేశాలే కానీ బాగుండాలి అంటే ఇవి ఎవరిని గురించి బాగా తెలుసుకోవాలంటే దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు ఆరాధనకి ఎందుకు రాలేదు అంటే చాలా కారణాలు చెప్తూ ఉంటారు. కూడికల్లో ఎందుకు కూర్చోవడం లేదంటే చాలా కారణాలు చెప్తూ ఉంటారు. కానీ కూడికలో ఎందుకు కూర్చోవాలో తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? మొన్న చెప్తూ ఉన్నారు, ఎండాకాలంలో అనుకుంటా ఏప్రిల్ నెలలో మనకి నీళ్లు రాలా. ఈ కట్ట మీద ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. పంపులు వదిలే టైము అర్ధరాత్రి 3ంటికి, అంతేనా? లేదా 12 గంటలకి. నేను పొద్దున్నే పాలకి వెళ్ళేటప్పుడు అందరూ లేచి పనులు చేసుకుంటున్నారు. ఏంటి ఇంత పొద్దున్నే పనులు చేసుకుంటున్నారంటే పొద్దున్నంతా నీళ్లు రాలా. ఎప్పుడు వచ్చాయి నీళ్ళు? సాయంత్రం వచ్చాయి. ఆ సమయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఏం దొరికింది వాళ్ళకి? నీళ్లు దొరికింది. ఒకవేళ ఆ జ్ఞానము లేకపోతే వాళ్ళకి ఏం దొరకవు. ఈరోజు దేవుడి దగ్గరికి మీరు ఎందుకు రావాలి అంటే దేవుడి జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి.
ఎప్పుడైతే దేవుడి జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ జీవితం ఎలా ఉండిద్ది అంటే సంతోషంగా ఉండిద్ది. మీ జీవితం ఎలా ఉండిద్ది అంటే ఆనందదాయకముగా ఉండిద్ది. కాబట్టి ఇశ్రాయేలు ప్రతి ఒక్కరికి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ మీరు బాగా వివరంగా చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక దేశాన్ని ఇస్తాడంట. ఆ దేశం ఎలా ఉండిద్దంట? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే నిజంగా అక్కడ పాలు ప్రవహిస్తాయా? అక్కడ తేనె ప్రవహించిద్దా అంటే అలా కాదు. మీరు చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమేమి తింటాడో తెలుసా? తేనె తింటాడు. పాలు కూడా పిల్లలకి ఎందుకు ఇస్తాం? కాల్షియం ఇంప్రూవ్ అవ్వడానికి, అంతేనా? తేనె కాదు, పాలు ఎందుకు ఇస్తామంట? కాల్షియం ఇంప్రూవ్. తేనె ఎందుకు ఇస్తాం? అది కూడా అనేకమైన ప్రోటీన్స్ని మనకి ఇస్తుందని, నోటి మాటలు చక్కగా వస్తాయని, రకరకాలుగా దాని మీద. అంటే ఈ పాలు తేనెలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రజలు ఎలా ఉంటారంట? ఆరోగ్యంగా ఉంటారు. ఈ పాలు తేనెలు ఎక్కడ సమృద్ధిగా ఉంటాయో అక్కడ ఏముండదు అంటే కరువు ఉండదు. పాలు తేనెలు ఎక్కడ ఉంటాయో అక్కడ అనారోగ్య పరిస్థితులు రావు. అంటే కానాను దేశంలో ఏమున్నాయంటే పాలు తేనెలు లేవు. కానాను దేశంలో పాలు తేనెలు లాంటి దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. ఒకవేళ నువ్వు ఆ దేశానికి వెళ్ళినట్లయితే ఆ దీవెనలు ఏమవుతావంట? పొందుకుంటావు. అంతేనా అక్కడ చెప్పింది? నువ్వు ఆ దేశానికి వెళ్ళి బహుగా ఏమవుతావంట? అభివృద్ధి పొందుతావు. నువ్వు ఆ దేశానికి వెళ్ళాలన్నా, ఆ దేశానికి వెళ్ళి అభివృద్ధి పొందాలి అన్నా నువ్వేం చేయాలో తెలుసా? ఒక పని చేయాలి. ఏంటంటే అక్కడ చెప్తున్నాడు చూడండి లాస్ట్లో, నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. వేటిని వినాలి? దేవుని మాటలు. దేని ప్రకారంగా నడుచుకోవాలి? దేవుని మాటల ప్రకారం. అంటే ఈరోజు నువ్వు మంచి దేశాన్ని సంపాదించుకోవాలన్నా, నువ్వు మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలన్నా, నువ్వు మంచి వాతావరణాన్ని సంపాదించుకోవాలన్నా, నువ్వు మంచి కుటుంబాన్ని సంపాదించుకోవాలన్నా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే ఆ పని ఆయన మాటలు వినాలి, దాని ప్రకారంగా జీవించాలి. చాలామంది అంటారు ప్రతి ఆదివారం నేను వస్తానండి అంటారు. రావడం వరకు నిజమే, వచ్చిన తర్వాత వింటున్నావా? విన్న వరకు నిజమే, వినిన దానిని పాటిస్తున్నావా అనేది ఒక్కసారి మన జీవితాలను మనం అబ్జర్వ్ చేయాలి. మన జీవితాలు ఎప్పుడు అభివృద్ధి పడతాయి అంటే 24 గంటలు పని చేసినంత మాత్రాన కాదు. ధారాళంగా కాల్షియం ట్యాబ్లెట్లు, ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు వేసినంత మాత్రాన విశ్రాంతి ఉండదు. ఒక వ్యక్తి జీవితానికి అభివృద్ధే కానీ విశ్రాంతే కానీ ఇచ్చేవాడు ఎవరంట? దేవుడే. అయితే ఆ దేవుని నువ్వేం చేయాలంటే నమ్ముకోవాలి. ఈరోజు ప్రతి ఆదివారమే ఆరాధనకే కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పటి నుంచో దేవుడు తెలియజేశాడు. ఏమని? బాల్యము నుంచే నువ్వు ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఎక్కడ? బాల్యం. ఈరోజు పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు చేసే మేలు అంటే ఏంటో తెలియదు. కాబట్టి దానివల్ల మనం ఏమవుతున్నామంట? అనేకమైన మేలులను పొందలేకపోతూ ఉన్నాం. అంటే దేవుణ్ణి తెలుసుకుంటే ఏమొస్తాయి? మేలులు వస్తాయి. దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏమొస్తాయి? శాపాలు వస్తాయని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి కింద చెప్తూ ఉన్నాడు 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ప్రతి ఇశ్రాయేలుడే కానీ ప్రతి క్రైస్తవుడే కానీ మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది మీ జీవితంలో ఏంటంటే మీ దేవుడు ఎవరంట? అద్వితీయుడైన. అంటే ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఈరోజు చాలామంది అంటారు యేసుక్రీస్తు బొమ్మ పెట్టి ఇది దేవుడే కదా అంటారు. ఇది దేవుడు ఎలా అయింది? ఇది దేవుడు కాదు. కాబట్టి దేవుడు అంటే ఏంటో, దేవుడి యొక్క రూపం ఏంటో, మనము దేవుడు చేసే మేలులు ఏంటో మనం ఏం చేయాలంటే ముందుగా తెలుసుకోవాలి. చూడండి తర్వాత ఎప్పుడైతే మనము బాగా తెలుసుకుంటామో అప్పుడు మన కుటుంబమే కానీ
మన గ్రామమే కానీ మన దేశమే కానీ ఏమవుతుంది అంటే అభివృద్ధి పడింది. ఒకవేళ మనము తెలుసుకోకపోతే ఇవి అభివృద్ధి పడవు అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీ జీవితాలను మీరు అభివృద్ధి పరుచుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు నిజ దేవుణ్ణి బాగా తెలుసుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. తరువాత మీ జీవితాలు పాడైపోవాలనుకుంటే మీరు దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక జనం ఉన్నారన్నమాట. ఆ జనము యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుణ్ణి తెలుసుకోకపోవడం వల్ల ఇంతకేం చెప్పాడు, మీరు నన్ను తెలుసుకోండి మీకు మంచి దేశాన్ని ఇస్తా, మీరు నన్ను తెలుసుకోండి మీకు మంచి ఆహారాన్ని ఇస్తా, మీరు నన్ను తెలుసుకోండి మిమ్మల్ని నేనేం చేస్తాను, అభివృద్ధి అంటే కేవలం ప్రార్థన చేస్తేనే అభివృద్ధి పడతారా? ఈరోజు చాలామంది ఆరాధనకి రారు, ప్రార్థన చేయరు, దేవుడి వాక్యాన్ని వినడు, ఆరోగ్యం బాగోకపోతే మాత్రం ప్రార్థన చేయండి అంటారు. అంటే నేను ప్రార్థన చేస్తే నీ ఆరోగ్యం ఏమయ్యిద్దా? ఒకవేళ మీరు ఎవరైనా మా ఇంటికి రండి, ఇంత డబ్బా ట్యాబ్లెట్లు వాడతాను నేను, ప్రార్థన చేస్తే మీ ఆరోగ్యం నయమయ్యేటట్టయితే నా ఆరోగ్యాన్ని నేను చేసి ఏం చేసుకునేవాడిని, నయం చేసుకునేవాడిని కదా. అంటే ప్రార్థన ద్వారా మేలు జరిగిద్ది, కానీ అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా? ముందు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు వాక్యాన్ని వినాలి, వినిన దాని ప్రకారంగా జీవించాలి, అప్పుడే నువ్వు అభివృద్ధి పడతావు. ఇక్కడ ఒక జనం ఉన్నారు, దేవుడు అంటే ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు చెప్పలా, వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి కూడా లేదు. ఈరోజు మీరు చూడండి, సిగరెట్ తాగాలి అని తల్లిదండ్రులు ఎవరికైనా చెప్తారా? మనం చెప్పకపోయినా ఏం చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, అంతేనా? మందు తాగాలని ఎవరైనా చెప్తారా? మనం చెప్పకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకోండి. గాలి తిరుగులు తిరగాలని మనం చెప్తామా? మనం చెప్పకపోయినా వాళ్ళు ఏం చేస్తారంట, నేర్చుకుంటారు. అంటే ఒక్కోసారి జనాలు చెప్పకపోయినా చెడ్డవాటిని చాలా క్షుణ్ణంగా నేర్చుకుంటారు. మీకు ఎవరైనా వచ్చి మంచి సీరియల్ చూడండి అని ఎప్పుడైనా చెప్పారా? మంచి సినిమా చూడండి అని ఎప్పుడైనా చెప్పారా? మనకి చెప్పకపోయినా మనం ఆ సినిమాలో టీవీలో మనం ఏం చేయమంట, విడిచిపెట్టాం. ఇవేవి విడిచిపెట్టాం. ఎవరిని విడిచిపెడతాం? ఈయన మనకి లోకువ, ఈయన మనకి లోకువ, ఈయన్ని మనం తక్కువ చేస్తున్నాం. అందుకే ఎవరిని విడిచిపెడతాం? ఒకవేళ మీకు ఒక అరచేతిలో గ్రామ్ బంగారం, ఒక అరచేతిలో గ్రామ్ వెండి పెట్టా, ఈ రెండిట్లో మీరు ఒకటే పట్టుకోవాలని చెప్పా. మీరందరూ వినాలి శ్రద్ధగా. దేన్ని మీరు పట్టుకుంటారు? అదేంటండి మీ దగ్గర చాప్లీస్ ఉంది కానీ బంగారం వెండి లేదంటారా? నేను నా చేతిలో ఉన్న దాని గురించి కాదు, మీ చేతిలో ఎవరో ఒక బంగారం ఒక వెండి పెట్టారు, మీరు ఏది పట్టుకుంటారు? బంగారమే పట్టుకుంటారా? ఎందుకని? ఈ మధ్య గ్రాముకు 1000 పెరిగిందండి అందుకనా? అంటే ఎవరైనా కూడా విలువైనదే పట్టుకుంటారు, కానీ విలువ తక్కువది ఏం చేస్తారు, పట్టుకోరు. ఈరోజు సినిమాల, టీవీల, యూట్యూబ్ల, ఇన్స్టాగ్రామ్ల, లేదా దేవుడు వాక్యమా దేవుడు కార్యక్రమా అని మిమ్మల్ని అడిగా నేను. ఇప్పుడు మీరేది పట్టుకున్నారో చెప్పండి, మీరేది పట్టుకున్నారో చెప్పండి. కాదండి మాకు ఎంత డ్యూటీయో తెలుసా అంటారు. అవును, ఆ డ్యూటీ ఇచ్చింది ఎవరు? మరలా ఎంత డ్యూటీయో, ఎంత ప్రెజర్ పడుతున్నామో అంటారు. ఆ ప్రెజర్ పోగొట్టుకోవడానికే, ఆ అభివృద్ధి పడడానికే నువ్వు ఎవరిని నమ్ముకోవాలంట? దేవుని నమ్ముకోవాలి. కాబట్టి ప్రియులారా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను దేవుడు ఏం తెలుసుకోమన్నాడు? దేవుడు అంటే ఏంటో తెలుసుకోమన్నాడు. వాళ్ళు తెలుసుకోవాలా? వాళ్ళు తెలుసుకోకపోగా తన బిడ్డలకు కూడా వాటిని ఏం చేయలేదంట, తెలియజేయాల. మరి బిడ్డలకు తెలియజేయకపోతే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు గొప్పతనం అంటే ఏంటో తెలియదు, దేవుడి శక్తి అంటే ఏంటో తెలియని ఒక తరము పుట్టింది. ఆ తరము పుట్టడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, నేను అక్టోబరు 2017 21వ తారీఖున ఒక స్కూటీ కొనిన 15 రోజుల తర్వాత మా చెల్లి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, ఈ బండి వచ్చిన వేళ విషయం మీకు బాగాలేదండి అన్నాడు. మా చెల్లి చచ్చిపోవడానికి నేను బండి కొనడానికి ఏం చేశాడు ఆ పెద్ద మనిషి? లింక్ వేశాడు, అంతేనా?
అంటే ఇక్కడ మనము ఒక్కోసారి భౌతికంగా ఇంట్లో దిగాం బాగాలేదని, మన పిల్లోడు పుట్టాడు మనకు బాగాలేదు, మనకు ఆడపిల్ల పుట్టింది మనకు బాగాలేదు అనుకుంటాం. మనకి ఎప్పుడు బాగోదో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోకపోతే మన జీవితాలు ఎప్పుడు కూడా బాగో. కానీ ఆ కేసు మనము ఎవరి మీద వేస్తాం? మన మీద వేసుకోం. ఎవరి మీద వేస్తాము? అప్పుడే పుట్టిన పిల్లోడి మీదో, అప్పుడే పుట్టిన పిల్లోడి మీదో, అప్పుడే వచ్చిన కోడల మీదో, వాళ్ళ మీద కేసు వేసేసి ఏం చేస్తాం? తాయెత్తులు కడతాం, లేదా కొబ్బరికాయలు కడతాం. అంతేనా? కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు బాగోవు అంటే దేవుణ్ణి తెలుసుకోకపోతే మన జీవితాలు ఎంత మాత్రము కూడా బాగో. చాలామంది దేవుణ్ణి మీరు ఎందుకు తెలుసుకోవడం లేదు అంటే, మా పనుల భారం వల్ల తెలుసుకోవట్లేదు, ఉద్యోగ భారాల వల్ల తెలుసుకోవట్లేదు, ఆరోగ్యం బాగోవడం లేదు కాబట్టి మేము తెలుసుకోవట్లేదు అంటారు. దయచేసి అలాంటి సాకులను మనము చెప్పేవారిగా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకోవడం మానేస్తావో, ఎప్పుడైతే నిర్లక్ష్యమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావో, నీ జీవితం ఏమైపోయిందంటే పాడైపోయేదిగా ఉండిద్దని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. దేవుని గురించి తెలిసినప్పుడు వాళ్ళు దేవునిని ఆరాధిస్తారా, ఇతరులను ఆరాధిస్తారా? ఇందా మీకు చెప్పే కదా, విలువైనది దేవుడు బంగారం అని తెలిసినప్పుడు దేన్ని పట్టుకున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం తెలుసుకోమన్నాడంటే, దేవుడు అంటే ఏంటో బాగా తెలుసుకోమన్నారు. వీళ్ళు ఒకవేళ దేవుడు అంటే ఏంటో బాగా తెలుసుకుంటే దేవుణ్ణి ఆరాధించడం మానేస్తారా? ఈరోజు మనం ఆరాధనలు మానేస్తున్నాం, బైబిల్ తరగతులు మానేస్తున్నామంటే మనకి బాగా దేవుడు అంటే ఏంటో తెలుసా తెలియదా? మరలా అడుగుతున్నా, జాగ్రత్తగా చెప్పండి. మనము ఆరాధనలు మానేస్తున్నాం, మనం బైబిల్ క్లాసులు మానేస్తున్నాం, స్త్రీల కూడికలు మానేస్తున్నాం, ఉపవాస కూడికలు మానేస్తున్నాం. ఎందుకు అనేది మీకు మీ అంతరాత్మకు బాగా తెలుసు. ఇది విలువైనది అని మీరు నమ్మారు. ఇప్పుడు దీన్ని మీరు మానేస్తున్నారు అంటే మనము దేవుని గురించి బాగా తెలుసుకున్నట్ట తెలుసుకున్నట్టే. అంటే మీరు మానేస్తున్నారు, తెలుసుకోవడం లేదు. అంటే మనల్ని ఏమన్నారో తెలుసా? అపోస్తుల కార్యంలో మూర్ఖులు అన్నారు. మూర్ఖులకి కంటి ముందు ఏది మేలో ఏది మంచో బాగా తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉంటాయంట? మూర్ఖత్వంలోనే ఉండి చెడు స్వభావాన్ని కలిగి ఉండి. దేవుడు అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి క్రమంగా ఏం చేయాలంట? రావాలి కదా. నువ్వు రావడం లేదు అంటే ఖచ్చితంగా దేవుడు అంటే ఏంటో నీకు తెలియదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఈరోజు మీరు గమనించండి, మన జీవితాలు బాగుండాలని మంచి చదువులు చదువుతాం, సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అనో రకరకాల ట్రైనింగ్లో పొందుతాం. ఏం బాగుండాలని? భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగుండాలని ఇప్పుడే మనం ఏం చేస్తామంట? చాలా కష్టపడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, నీ దేశం బాగుండిద్ది, నువ్వు బాగుంటావు, నువ్వు ఆరోగ్యం బాగుండిద్ది, నీ చుట్టూ సమాజం బాగుండిద్ది. అవన్నీ బాగుండాలంటే నువ్వు నన్ను బాగా తెలుసుకో అంటాం. తెలుసుకోవాలన్నదాన్నేమో మనం తెలుసుకోవడం మానేస్తాము. ఏదైతే వద్దన్నామో దాన్ని రాత్రి పగలు ఏం చేస్తాం? పాట మాత్రం పడతాం. రేయి పగలు నీ పదసేవే. ఎవరి పదసేవ అంట? అక్కడ పద తీసేసే, దేవుడు తీసేసే టీవీ సేవ పెట్టుకోవాలి, లేదా ఫోన్ సేవ పెట్టుకోవాలి, లేదా పని సేవ పెట్టుకోవాలి. నువ్వు దేవుడి సేవ ఏడ చేస్తున్నావు? దేవుడి సేవ ఎక్కడ కనపడాలా? దేవుని మందిరంలో కనపడాలా. అంతేనా? కాబట్టి ప్రియులారా, మీరు దేవునికి సేవ చేసినట్లయితే, దేవునికి సేవకులుగా ఉండినట్లయితే మీ జీవితానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రశాంతత ఇస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలు ప్రజలు 5వ అధ్యాయంలో దేవుని తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు తెలుసుకోలా. తెలియజేయడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? యోషియాని ఎంచుకున్నారు. అసలు ఇక్కడ ఎవరెవరు తెలుసుకోలేదా అనేది మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఎవరు తెలుసుకోలేదంట? యాజకులు తెలుసుకోలే. అసలు దేవుడు వాక్యాన్ని తెలియజేయాల్సిన పనే ఎవరిది? యాజకుడిది. ఈడికే బుద్ధి లేదంటే ఈడు బుద్ధి ఏం చెప్తాడు? అందుకే ముందేం చెప్పాడు? A1గా ఎవరిని నిలబెట్టాడు దేవుడు? యాజకులు. A2 ఎవరిని నిలబెట్టాడు? రాజ సంతతి. అంటే రాజు అనుకుందామా కాసేపు మనం? అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు అక్కడ రాజు నేర్చుకోలేదు, యాజకుడు నేర్చుకోలేదు. రాజు నేర్చుకోలేదు, యాజకుడు నేర్చుకోలేదు, ప్రజలు నేర్చుకోలేదు. నాతో పాటు మరలా చెప్పండి. రాజు నేర్చుకోలే, యాజకులు, ప్రజలు. మీరు గమనించండి, కోరేషు రాజ్యానికి రాగానే ముందేం చేశాడో తెలుసా? ఒక యాజకుని పిలిపించాడు. పిలిపించి రాజ్యమంతా కూడా దేవుని మాటలను ప్రచారం చేయండి అన్నాడు.
అంటే రాజు ఏం చేయాలంటే తన రాజ్యాన్ని సరిగ్గా స్థిరపరచుకోవాలంటే వాళ్ళకి ఏం అవసరం అనుకున్నాడు? దేవుని మాటలు అవసరం అనుకున్నాడు. అంటే ఒక రాజు దేవుని మాటలు వినిపించాలని అతనికి లేదు. అసలు ఇశ్రాయేల్ కాలంలో యోషియా ప్రకటించినప్పుడు అసలు ఎవరు రాజు? ఆ పనికిమాలిన రాజు ఎవరో మనం తెలుసుకోవాలి కదా. ఎవరు ఆ పనికిమాలిన రాజు అయ్యి ఉంటారు? అదేంటండి పనికిమాలినోడా అంటున్నారంటే నేను అనట్ల, బైబిల్ కూడా అంటుంది. ఆ రాజు ఎవరంటే యెరోబాం. ఎవరంట? 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం ఇళ్ళకెళ్ళి చదవండి. ఇళ్ళకెళ్ళి చదివినప్పుడు ఆ రాజు ఎవరంట? యెరోబాము. ఎలాంటి వాడంటే దేవుడికి దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తి, అంటే దేవునికి ఒక విరోధి. అంటే రాజే దేవునికి విరోధి అయినప్పుడు యాజకుడికి పని ఏం చెప్తాడు? అంటే యాజకులు కూడా ఏమైపోయారు? దేవునికి విరోధులు అయిపోయారు. ప్రజలు ఒకవేళ మీకు ఒక భాష నేను చెప్తా, బైబిల్ అంటే ఏంటో నాకు తెలియదు అనుకుందాం కాసేపు. నేను మిమ్మల్ని ఎలా బలపరుస్తా? మిమ్మల్ని బలపరచగలనా? మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను ఎలా బలపరుస్తారు? మీరు కూడా బలపరచగలరా? బలపరచలేరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ డిఫాల్ట్ ఎవరెవరిలో ఉందంటే రాజులో ఉంది, యాజకుల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. ఆ యొక్క ఆరోపణ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు నన్ను గురించి ఎందుకు తెలుసుకోలేదు? నన్ను గురించి ఎందుకు దండోరా వేయించలేదు? నన్ను గురించి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు? మీకు సమస్తమును ఇచ్చేది ఎవరు? నేనే కదా. సమస్తమును ఇచ్చిన నా గురించే మీరు తెలుసుకోవడం లేదంటే మీరు ఎంత పనికిమాలిన వాళ్ళు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడి గురించి వీళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వీళ్ళ జీవితాలు అభివృద్ధి పొందుతాయా పొందవా? అందరూ చెప్పాలి. పొందవు. దేవుడి గురించి వీళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వీళ్ళు సుఖంగా ఉంటారా ఉండరా? ఉండరంటారా? ఇంతకదాకా అదే కదా మనం చెప్పుకున్నాం. దేవుడి గురించి ఎప్పుడైతే తెలుసుకోమో, దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించడం మానేస్తామో, దేవుడి జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉండదో మన జీవితాలు ఎలా ఉండవంట? ఒక విషయంలో చెప్తాడు, తినినా తృప్తి ఉండదు, పడుకున్నా విశ్రాంతి ఉండదు, సంపాదించిందంతా కూడా దాచిన ఆ సంచికి ఏమి ఉండిద్దంట? చిల్లు ఉండిద్దంట. కాబట్టి ప్రియులారా, మీ జీవితాల్లో మీరు ఎలా ఉంటూ ఉన్నారనేది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి చూడండి, ఈరోజు లూకాసు వార్త యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనంలో కూడా, అంటే ఎప్పుడో యెరోబాము దేవుని మాట వినలా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కాలంలో కూడా వాళ్ళు కూడా ఏం వినడం లేదు? దేవుని మాట. అంటే మీరు బైబిల్ పుట్టిన దగ్గర నుంచి లేదా మనిషి పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకు ఒక వంకర బుద్ధి ఉంది. ఏంటి ఆ వంకర బుద్ధి? దీన్ని కుక్కతోక అనొచ్చా? అంటే కుక్కతోకను మీరు ఎంత సరి చేసినా కూడా, ఎలాంటి వాడు వచ్చి స్ట్రైట్ చేసినా, ఒకవేళ మీ జుట్టు వంకరలో తిరిగితే డ్రై పెట్టుకుంటారు కదా, డ్రైయర్ పెట్టుకున్న తర్వాత ఆ వంకర జుట్టు ఏమైందంట? మీరు ఎప్పుడు పెట్టుకోలేదా? పెట్టుకున్న వాళ్ళని అడుగుతున్నా. పోనీ పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంట? స్ట్రైట్ అయింది. ఈ మనుషుల యొక్క బుద్ధి ఎంత స్ట్రైట్ చేసినా మరలా వాళ్ళ బుద్ధి ఏమైపోతుంది? వంకర అయిపోతుంది. అసలు ఎవరు ఈ వంకర తీయాలి? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం నేను చదివేస్తానండి. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, వంకర తీయాల్సిన పని ఎవరిదంట? ధర్మశాస్త్ర ఉపదేశకులు, అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. అంటే వంకర తీయగలిగితే ఎవరు తీయాలా? వీళ్ళే తీయాలా. తర్వాత ఇంకోళ్ళు ఎవరో చెప్తున్నాడు చూడండి, మీరు జ్ఞానమను తాళపు చెవి ఎత్తుకుని, అంటే మీరు బోధించాలి, మీరు బోధించకుండా ఆ బోధన తీసుకెళ్ళి ఎక్కడో దాచేశారు. అంటే ఆ తాళపు చెవి మీరు దాచేశారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు మత్తయి సువార్తలో, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఎక్కడ ఏది విప్పుతావో అది అక్కడ. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎవరికి ఉన్నదంటే సేవకుడికి బాగా. ఒకవేళ ఇతను చెప్పడం లేదు అంటే దేవుని వరాలను మీకు ఏం చేస్తున్నాడు? అందనీయకుండా. చూడండి, చాలా సమస్యలు బాగా మీటింగుల్లో చాలా. మొన్న కూడా మేము ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు చికెన్ పట్టుకోండి అంటే ఎవరు పట్టుకోవట్లా, నన్ను పట్టుకోమన్నారు. నేను వెజిటేరియన్ని, ఏది మొక్కో ఏది బొయ్యకో నాకు తెలియదు, వేస్తే నన్ను తిడతారు, కాబట్టి మీరే వేయండి అన్న. అందరూ భయపడుతున్నారు. చెప్పండి, ఎందుకు భయపడతారు? మీరు చెప్పండి, వేయించుకునే వాళ్ళు మీరే కాబట్టి. పిల్లలు ఎవరైనా కుర్చీ ఖాళీ చేసి పెద్దలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఇదో ఇటు వచ్చేసాను అంటే ఎందుకంటారు?
ఒకవేళ మొన్న కూడా మేము వెళ్ళాం, కర్రీ అంతా బొయ్కిలు వేసాడు, తినేసి బయటకు వచ్చాక అన్ని బొయ్కిలే వేసాడు అన్నారు. ఏం వేసారంట? బొయ్కిలే వేసారంట. అంటే ముక్కలు వేయకపోతే మనం ఏం చేస్తాం? తిట్టుకుంటాం. ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వాక్యమును ఏం చేయాలంట? మనకి మంచి ఆహారం ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వడం లేదు అంటే దొంగ ఎవరు ముందు? ఆయనే. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని, జ్ఞానం అనే తాళపు చెవి, జ్ఞానం ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఇప్పితే జ్ఞానం ఎవరికి వచ్చింది? ఇజ్రాయేల్కి వచ్చింది. మీరు ఇప్పకుండా మీరేం చేస్తున్నారు? దేవదాసీలతో మీ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. తర్వాత మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పి, అంటే మీరు బాగుపడరు, బాగు చేయమని మీకు పని అప్పచెప్తే మీరు బాగుపడరు, వాళ్ళని కూడా ఏం చేయరంట? బాగు చేయరు. ఈరోజు మీరు ఎలాంటి సేవకుని ఎన్నుకోవాలంటే, రేపు నేను ఒక పనికి మాలను అయ్యాను అనుకోండి, చక్కగా మీరు అందరూ ఏం చేయాలా? అందరూ ఎప్పుడు వందనాలు చెప్పకపోయినా ఆ రోజు వచ్చి ఏం చేయాలా? వందనాలు చెప్పి ఇంకా నీ సీటు ఖాళీ చెయ్యి అని చెప్పాలి. అలా ఎప్పుడైనా మీ జీవితాల్లో చెప్పారా? ఎందుకు చెప్పడంలా? ఒకవేళ రేపు నేనే పనికి మాలను అయ్యాను, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించా, చాలా పాపాలు చేస్తున్నా, మీకు ఎవరికి అర్థమయ్యేటట్టు చెప్పట్లా, ఏదో 4 ముచ్చట్లు చెప్తున్నా, అప్పుడు మీరందరూ ఏం చేయాలా? మాకు మీ వాక్యము అర్థం కావట్లేదు, దేవుడు జ్ఞానాన్ని మీరు మాకు సరిగ్గా అందియడం లేదు అని మీరు ఏం చేయాలి? క్వశ్చను చేయాలి. ఒకవేళ మీరు క్వశ్చన్ చేయకపోతే మీరేమైపోతారంట? మీరు పాడైపోతారు. మీ పిల్లలు కూడా, అంటే మీరు తెలుసుకుంటేనే కదా మీ పిల్లల్ని మీరేం చేయగలరు? బాగు చేయగలరు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు జ్ఞానం అనే తాళపు చెవిని ఎక్కడో దాసేసుకున్నారు. ఈరోజు మీరు కూడా పట్టు చీర కట్టుకోవాలని అనుకున్నారు, పెళ్ళికి వెళ్ళాలి, మీ అబ్బాయో మీ అమ్మాయో ఆ తాళం ఎక్కడో దాసేశారు. ఇప్పుడు మీరు ఏం కట్టుకుంటారు? మీరు అలంకరించుకోగలరా? చెప్పండి. కట్టుకున్న వాళ్ళందరూ అలంకరించుకోలేరు. ఇప్పుడు దేవుడు వాక్యముతో మిమ్మల్ని అలంకరించాల్సిన పని ఎవరిది అంటే సేవకుడిది. కాబట్టి ప్రియులారా, మంచి సేవకుడి దగ్గర మీరు మంచి విశ్వాసులుగా ఎదగాలని నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీ జీవితం ఎప్పుడు నాశనం అయిపోయింది అంటే దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ జీవితాలు నాశనం అయిపోయింది. కాబట్టి యెరోబాము రాజ్యము, ఇశ్రాయేలుల గోత్రాలు ఏమైపోతాయి? ఇప్పుడు ఖచ్చితంగా పాడైపోతాయి, 100కి 100 పాళ్ళు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, జూన్ 4న ఎవరు గెలుస్తారని మిమ్మల్ని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? మాకేం తెలుసు అంటారు. ఒకవేళ మీరు ఎవరికి ఓటేస్తారో, మీకు ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళు గెలుస్తారు అంటారు. అంతేనా? సరే. అయితే ఇప్పుడు అది మనం చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి ఎప్పుడు పాడైపోతాడు అనేది క్షుణ్ణంగా చెప్పచ్చు. ఎప్పుడు పాడైపోతాడంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, నిజమైన సేవకుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నప్పుడు. అసలు నిజమైన సేవకుడి దగ్గర ఎందుకు పాఠాలు నేర్చుకోవాలంటే, ఆడే అబద్ధికుడు అయితే నీకేం బోధిస్తాడు? అబద్ధాలే బోధిస్తాడు. ఆడే పనికి మాలినోడైతే నీకేం బోధిస్తాడు? అంటే ఒక్కోసారి వాక్యం చెప్తే మమ్మల్ని తిట్టినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, నన్ను నేను కూడా తిట్టుకుంటున్నా ఇప్పుడు. అంతేనా? తర్వాత 2వ వచనానికి వచ్చేద్దాం. యోషియా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారందరినీ శిక్షింతును. అంటే మితి అంటే ఏంటి? మైండ్ అనుకోవచ్చా? పోనీ పరిధి అనుకోవచ్చా? లేదా మనసు అనుకోవచ్చా? అంటే వీళ్ళ జ్ఞానము లేకుండా ఏం చేస్తున్నారంట? తప్పిదాలు ఒకదాని తర్వాత చేసుకుంటూనే పోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాలు తప్పులు చేయకుండా ఎప్పుడు జీవించగలము అంటే వాక్యానుసారంగా జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మనము మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీరు మంచి అడుగులు వేయాలి అంటే మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, మీ జీవితాలను దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదటిగా నిజంగా దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా మీకు బోధించే వాళ్ళు ఎవరో మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీ జీవితాలు ఎలా ఉంటాయి అంటే జ్ఞానయుక్తముగా వెళతాయని చెప్తున్నాడు. అయితే అక్కడ 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరలా మనం అక్కడ చదువుకుందాం. మీరు మిస్పా మీదను ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. అంటే మిస్పా తాబోరు అనే 2 ప్రాంతాలు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో జనాలు నిజమైన దేవుణ్ణి తెలుసుకోమంటే వీళ్ళు ఎవరిని తెలుసుకున్నారంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలా. నిజమైన దేవుణ్ణి వీళ్ళు తెలుసుకోకపోవడం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. అంటే ఆ వలలో ఏమైపోయారంట, మీరు ఒక్కోసారి చేపలు వలేస్తారు కదా, ఒక్కోసారి ఆ వలలో చిన్న చిన్న చేపలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ చిన్న చిన్న చేపలు కూడా వలలోంచి బయటికి వెళ్లకుండా ఆ వల ఏం చేస్తారో తెలుసా, చాలా చక్కగా చాకచక్యంగా అల్లుతారు. మీరు ఉరేసేటప్పుడు మీ చరిత్రలో ఎప్పుడైనా ఉరి వేసినా కూడా మనిషి బతికిన దాఖలాలు ఉన్నాయా? నాకు అర్థం కాదు. ఒక్కోసారి ఉరేసుకుంటారు కదా జనాలు, వాళ్ళకి ఉరేయడం ఎవరు నేర్పించారో అని అనుకుంటూ ఉంటా. అంటే వీళ్ళేమి జైల్లో ట్రైనింగ్ పొందలా, యూట్యూబుల్లో మరి అలాంటివి ఉన్నాయో లేవో నాకు తెలియదు. అంత చక్కగా వేసుకుంటారు. వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు, చచ్చిపోయారు. అంటే అన్య దేవతల ఉరిలో పడిన, అన్య దేవతల వలలో పడిన, వాక్యం అంటే ఏంటో తెలియని సంఘములో పడిన, సరైన వాక్యమును బోధించలేని అసమర్థ సేవకుల ఒళ్ళో పడిన మనం కూడా ఏమైపోతామంటే ఆ వలలో చిక్కుకుపోతాం. అంటే వలలో చిక్కుకుపోయామంటే ఏమైపోతాం, చేప వలలో చిక్కుకుపోయింది అనుకోండి, తన జీవితం ఉందా చచ్చిపోయిందా? ఎందుకో చెప్పండి మీరు. వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత దాన్ని కోసి పడేస్తారు, అంతేనా? తర్వాత కాబట్టి ప్రియులారా, మీరు ఎవరి వలల్లో ఏమవ్వకూడదంట, ఎవరు ఉరిలో కూడా మీరు ఏమవ్వకూడదు. దయచేసి అందరూ సర్దుకోండి, నసుక్కోకండి. మరలా నా వాక్యం అంతా మీ గురించి చెప్పాలి. కాబట్టి కాసేపట్లో ముగిస్తాను. కాబట్టి ప్రియులారా, మనము ఎవరి వలలో చిక్కుకోకూడదు అంటున్నాడు. దేవుడు అంటే ఏంటో తెలియని వలలో మనం చిక్కుకోకూడదు. దేవుడు వాక్యాన్ని సరిగ్గా చెప్పని సేవకుడు వలలో కూడా మనము చిక్కుకోకూడదు. చిక్కుకున్నామంటే ఏమైపోతామంట, చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతామంటే ఆత్మీయతలో చచ్చిపోతామని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే 3వ వచనం చెప్తున్నాడు చూడండి. ఎఫ్రాయిమును ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిము ఎలాంటి వాళ్ళు అంటే అన్య దేవతలను యోషియా 4:17 చెప్తూ ఉంటాడనమాట. ఎఫ్రాయిమీలు ఎవరిని పూజిస్తున్నారంటే అన్య దేవతలను పూజిస్తున్నారు, వారిని అలా వదిలేయండి అని చెప్తాడు. ఒక్కోసారి మనం కూడా ఇసుగు పుట్టి ఏం చేస్తాం, నేను కూడా క్రమంగా రాని వాళ్ళు అప్పుడప్పుడు రాకపోతే ఏం చేస్తామంటే రండి 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 అంట. అసలు ఇంకా రావడం మానేశారు అనుకోండి, మాకు కూడా ఏం పుట్టిద్దంట, ఇసుగు పుట్టిద్ది. ఇసుగు పుడితే వాళ్ళ ఇళ్ళకి మేము ఏం చేయం, వెళ్ళం. ఇంకెందుకు వెళ్ళడం అంటే దేవుడు వాళ్ళని ఎవరికి అప్పచెప్పాడు, సాతానుడికి అప్పచెప్పాడు. అంటే వాళ్ళు ఎవరి ఊరిలో చిక్కుకుపోయారు, లోకము అనే ఊరి, సాతాను అనే ఊరిలో చిక్కుకుపోయాడు. ఈరోజు దేవుని సేవకుడు మీ కుటుంబాలకి రాకపోతే మీరు ఎవరి ఊరిలో చిక్కుకుపోతారు చెప్పండి. అంటే దేవుడి సేవకుడు మీ కుటుంబాలకి రావడం అవసరమా, అవసరం లేదా? అవసరమేనా? ఎందుకు, మీ నిమ్మకాయ నీళ్ళు తాగడానికా, సగ్గుబియ్యం తాగడానికి, సమోసా పోనీ, ఇవన్నీ మీరు పెట్టినవిగా నాకు, అంతేనా? అంటే వాటి కోసం కాదు మేము వచ్చేది, మీ కుటుంబాలను సందర్శించేది. ఎందుకు అంటే మా పొట్టలు నింపుకోవడానికి, మా జోబులు నింపుకోవడానికి కానే కాదు. మీరు ఎవరి ఊరిలో చిక్కుకోకూడదని, ఎవరి వలలో మీరు పడకూడదని. కాబట్టి మీరు ఎవరి వలలో చిక్కుకోకుండా, ఎవరి ఊరిలో చిక్కుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అంటే సేవకుడిది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సేవకుని మన కుటుంబాలకి నెలకి ఒక్కసారైనా ఖచ్చితంగా మనం ఏం చేయాలంట, పిలుచుకోవాలి. కాబట్టి చాలామంది సలహాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మేము గమనించినప్పుడు మీరు వాక్యం చెప్పకండి, ప్రార్థన చేసి వచ్చేయండి అంటున్నారు. కొంతమంది మరి రకరకాల సలహాలు ఉంటూ ఉన్నాయి. రకరకాల సలహాలు వచ్చినా కూడా దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే మీ కుటుంబాల్లో సేవకుని యొక్క పాదములు ఎంతో సుందరములైనవి. అంటే సేవకుడి యొక్క పాదాలు మీ కుటుంబాల్లో ఉన్నాయంటే మీ కుటుంబం ఏమైందంట. ఈరోజు మీరు 100 రూపాయలు 120 150 అత్తరు కొంటారు కదా, కొని ఎక్కడ పోస్తారు, పూసుకున్న వాళ్ళందరూ చెప్పండి, పోస్తాం కదా. ఆ పూసినప్పుడు ఆ ప్రభావం మనకు ఏమైందంట, ఆ సువాసన మనకు వచ్చింది. ఈరోజు దేవుని సేవకుడు మీ కుటుంబాలకు వచ్చినప్పుడు అతని పాదాలు ఎంతో సుందరమైన చెప్తున్నాడు కదా, ఆ సుందరమైన పాదాలు మీ కుటుంబంలో పెట్టినప్పుడు మీ కుటుంబాలు ఏమవుతాయి, సుందరమైనవి అవుతాయి. కాబట్టి అంటే సేవకుడు మీ కుటుంబాల్లో పాదాలు పెట్టి ప్రార్థన చేసి వాక్యం ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, మిమ్మల్ని సుందరంగా చేయడానికి, మిమ్మల్ని ఊరిలో పడకుండా, మిమ్మల్ని వలల్లో చిక్కుకోకుండా. కాబట్టి ప్రియులారా, మీ కుటుంబాలని అంటే నేను వచ్చాను కాబట్టి బోధించట్లా, నేను తర్వాత రేపు నేను ఉండకపోవచ్చు, తర్వాత వచ్చే సేవకుడినైనా మీరు ఏం చేసుకుంటూ ఉండాలి, పిలుచుకుంటూ. అంటే మీరు పిలిచేది సేవకుడిని కాదండి, మీరు ఇచ్చేది సేవకుడికి కాదు, ఎవరికి,
దేవునికి. ఆ అవగాహన మీరు బాగా పెంచుకోవాలని తెలియజేస్తున్నా. ఆ అవగాహన లేని వాళ్ళు ఈ 3వ వచనంలో కనపడుతున్నారు. ఎవరంట? ఎఫ్రాయిము వారు. ఎఫ్రాయిము అంటే ఒక గోత్రం. అసలు ఎఫ్రాయిము గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అసలు ఎఫ్రాయిము గోత్రం ఎలా పుట్టింది? ఎఫ్రాయిము, మనేషా వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు. యోసేపు ఎలాంటి వాడు? చాలా నీతిమంతుడు. వ్యభిచారి. ఒక స్త్రీ వ్యభిచారం చేయడానికి రమ్మన్నా కూడా అతను ఏం చేశాడంట? దానిని వద్దన్నాడు. కానీ ఈ ఎఫ్రాయిం వాళ్ళు ఏం చేస్తున్నారంట? తిరిగి వెళ్ళి, ఆయనేమో పాపానికి దూరంగా పోయారు, వాళ్ళ గోత్రికులు ఏం చేస్తున్నారు? పాపానికి దగ్గరగా వీళ్ళు పరిగెడుతున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి గమనించండి. పాపానికి మీరు దూరంగా పారిపోతున్నారా, లేదా పాపానికి దగ్గరగా మీరు పరిగెడుతున్నారా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరము ఉన్నది. ఎఫ్రాయిము వాళ్ళే కాదు కానీ ఇశ్రాయేలు వారును నాకు మరుగైన వారు కాదు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటాం, మీ అందరికీ తెలియకుండా ఒకవేళ నేను బూతులు తిట్టచ్చు, అంతేనా? ఒకవేళ నేను దొంగతనాలు చేయొచ్చు, అంతేనా? నేను చాలా తప్పులు చేయొచ్చు, మీ ఎవరికి నేనేం అవను కనపడకుండా చేస్తూ ఉంటా. కానీ దేవుడికి కనపడకుండా జీవించడం నీ వల్ల సాధ్యపడిద్దా? నీ మనసులో ఏమనుకుంటున్నావో, నీ హృదయ అంతరంగాల్లో ఏం ఆలోచన చేస్తున్నావో, ఎన్ని గోతులు తవ్వుతున్నావో, ఎన్ని చెప్పుడు మాటలు వింటున్నావో, ఎన్ని చెప్పుడు మాటలు చెప్తున్నావో, ఇవన్నీ పరిశీలన చేసేది ఎవరంట? దేవుడే. అంటే ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు, ఇశ్రాయేలు గోత్రం వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు చెడిపోయారు. ఎలా చెడిపోయారంటే దేవుని జ్ఞానము లేకపోవడం వల్ల. అంటే దేవుని జ్ఞానం ఎవరైతే సంపాదించుకోరో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? చెడిపోతాయి. ఎలా చెడిపోయాయి కింద చెప్తున్నాడు. ఎఫ్రాయిము, నువ్వు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. అంటే వీళ్ళు దేవుని జ్ఞానము లేకపోవడం వల్ల వ్యభిచారాల్లో కూడుకుపోయారు. వ్యభిచారము అంటే శరీరంతో చేసేది కాదు, ఆత్మతో చేసేది. అంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టడం కూడా ఏంటంట? వ్యభిచారమే. నిజమైన సేవకుని విడిచిపెట్టడం కూడా ఏమిటంట? అది అంతేనా? కాదా? నిజమైన బోధన చేసే సేవకుని, సంఘమును విడిచిపెట్టడం కూడా ఒక వ్యభిచారమే. ఆ వ్యభిచారం చేయడం వల్ల వాళ్ళు ఏమైపోయారంట? అపవిత్రులు అయిపోయారు. అంటే నువ్వు పవిత్రుడుగా జీవించాలి అంటే నీ జీవితంలో నువ్వు దేవుడి జ్ఞానాన్ని పెంచుకోవాలి. దేవుని సేవకుని, నిజమైన సేవకుని నువ్వేం చేయాలంట? వెతకాల్సిన అవసరం ఉన్నదని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, 4వ వచనాన్ని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగకయుండురు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోలేడో అప్పుడు దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేరు, నిజమైన సేవకుణ్ణి గుర్తెరగలేరు. అప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? మొన్న ఒక సహోదరి ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు తెలియజేస్తుంది, మా ఆయన మంచి బంగారం అనుకుని కాకి బంగారం కొన్నాడు. ఫస్ట్ 10,000 కొన్నాడు, తర్వాత 20,000 కొన్నాడు, ఎంతో 50,000, 1,00,000 కొన్నాడంట. కొన్న తర్వాత దాన్ని చూసినప్పుడు అది ఏమైందంటే కాకి బంగారం అయిందంట. అంటే అప్పటిదాకా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ధనాన్ని దేనికి ఖర్చు పెట్టారు? బంగారం అనుకుని దేనికి ఖర్చు పెట్టారు? కాకి బంగారానికి. ఇప్పుడు దానికి విలువ ఉందా? ఈరోజు మీరు కూడా నిజమైన దేవుడు ఏంటో మీరు తెలుసుకోవాలి. నిజంగా సువార్త చేయడానికి వచ్చిన సేవకుడు ఎవరో మీరు తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మీరు వినాలి. ఒకవేళ వీటిలో ఏమైనా తప్పులు ఉంటే మీరు గమనించండి. 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ పాస్ అయితే సప్లీ రాయడానికి ఉండిద్ది, అంతేనా? ఒక్కసారి మీరు అబద్ధ బోధలో కానీ, అబద్ధ సేవకుడికి కానీ, అబద్ధ సంఘానికి కానీ మీరు దొరికిపోయారంటే ఇంకా సప్లిమెంటరీలు, బెటర్మెంట్లు ఏమీ కూడా మీకు ఉండదు. అంటే మీ జీవితాలు ఏంటి? ఇంకా సినిమా అయిపోయాక ఏమొచ్చి చెప్పండి మీరు. అలాగే నేను కూడా ఈ